మా అమ్మగారికి 8 మంది సంతానం అండి. అంటే నలుగురు మగోళ్ళు, నలుగురు ఆడోళ్ళు. నలుగురు మగోళ్ళలో పుట్టి ఒక అబ్బాయి చనిపోయాడు. నలుగురు ఆడవాళ్ళలో పుట్టి ఒక అమ్మాయి చనిపోయింది. తర్వాత ఆరుగురు మేము ఉన్నది. ఆరుగురిలో ముగ్గురు ఆడవాళ్ళం. ముగ్గురు ఆడవాళ్ళకి పెళ్ళి చేసింది. కానుపులు మాకు ఇళ్ళకాడే జరిగినాయి. ఏ హాస్పిటల్ మేము కానుపులు అవ్వాలి మాకు. మరి ముగ్గురు ఆడపిల్లలకు కూడా ఇళ్ళకాడే జరిగినాయి. పెద్దక్కాయికి 8 మంది సంతానం. ఆమెకి 2 పుట్టి ముందు చనిపోయారు. తర్వాత 6 ఉన్నారు. ముగ్గురు చనిపోతే 6 ఉన్నారు. ఆమెకి 2 చనిపోతే 6లో 5 మగవాళ్ళు, ఒక ఆడపిల్ల. 2 ఆడపిల్లలు ఇప్పుడు చనిపోయారు ఫస్ట్. ఇట్లా 8 మంది సంతానం, అక్కయ్యకి కానీ అమ్మకి కానీ. ఇది ఎందుకు చెబుతున్నా అంటే ఇప్పుడు లెక్కనుంటే ప్రతి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు. గర్భంతో ఉన్న కాంచి కన్నా దాకా హాస్పిటలే. మందులు ఇండిషన్లు వాడాలి. హాస్పిటల్లో ప్రసవించాలి, ఇళ్ళకాడ ప్రసవించలేదు. మేము ఇళ్ళల్లోనే ప్రసవించాం. అంటే మా అమ్మకి ఎంత సామెత లేదు అప్పట్లో. ఏంటి, హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించేంత సామెత కూడా ఆమెకు లేదు. గర్భిణితో ఉండటం, తీసుకురావటం, కాన్పులు చేయటం పంపిస్తుంది కానీ ఇంటికాడ హాస్పిటల్కి వెళ్ళా. మేము ఏ మందులు వేసుకోవాలి అప్పట్లో. మేము ఇళ్ళకాడ ప్రసవించాం. మరి చిన్న అక్కాయికి 2, నాకు 2, పెద్ద అక్కాయికి 8 మంది. ఏ హాస్పిటల్కి వెళ్ళి కన్నవాళ్ళం కాదు మేము. అయితే ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే ఆ మాట, నేను మా బాబుని గర్భంతో ఉన్నప్పుడు 3 రోజులు నొప్పులు పడ్డా నేను. 3 రోజులు అన్నం తినలా. ఆ నొప్పులు తట్టుకోలేకపోయా. విపరీతం నొప్పులు, నడుముల్లోంచి పొత్తు కడుపులోంచి నొప్పి, విపరీతం నొప్పి. కూర్చోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, పనుకోలేకపోతున్నాను. అలాగ నొప్పులు పడ్డా నేను 3 రోజులు. ఒక్కరోజు కాదు. గురువారం, శుక్రవారం, శనివారం 3 రేత్రులు పొగళ్ళు బాధపడింది నేను. గురువారం, శుక్రవారం, శనివారం 3 పొగళ్ళు, 2 నైట్లు. ఇలా బాధపడ్డా నేను నొప్పులతో. ఆ నొప్పులతో ఏం తినలేకపోయేదాన్ని నేను. 3 రోజులు నొప్పులు పడుతున్నా, హాస్పిటల్కి వెళ్తాక లేదు. మా అమ్మ తీసుకెళ్ళి చూపించే సామెత లేదు అంకాడ. ఇంట్లోనే చచ్చినే బతకనే ఇంట్లోనే కాన్పు. 3 రోజులకి కానిపోయింది. అది నైటు 11:30 టైంలో, అమావాస, దీపావళి. మా బాబుని ప్రసవించినప్పుడు 11:30కి నైట్ పూట, దీపావళి, అమావాస. 3 రోజులు నొప్పులు పడ్డా నేను. ఎంత నరకం అనిపించానో, ఆ బాబుని ప్రసవిస్తాకి ఎంత నరకం అనిపించాను నేను, ఎంత బాధపడ్డాను. అసలు ఎందుకా ఈ బతుకు అనిపించింది అప్పట్లో నాకు. ఎందుకంటే చిన్న వయసులోనే మ్యారేజ్లు అయ్యి చిన్న వయసులోనే బిడ్డలు కలిగే వరకు అంత బాధ వేసింది. పెద్దక్కాయ కానీ చిన్నక్కాయ అట్టే బాధపడ్డారు వాళ్ళు కూడా. అలాగ మేము బాధలు పడ్డాం. హాస్పిటల్కి వెళ్ళాం మేము. హాస్పిటల్కి వెళ్ళి ఏ మందులు వాళ్ళ, ఏ ఇండిషన్ మేము చేసుకోవాలా, అసలు చేపించుకోలేదు. అసలు గర్భంతో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని వచ్చి ఎంక్వైరీ చేసి చూసిన వాళ్ళు కూడా లేరు. అలాగ మేము ఇళ్ళల్లో ప్రసవించాం. మరి పాపను ప్రసవించినప్పుడు కూడా 2 రోజులు బాధపడ్డా. పాపను కూడా 2 రోజులు. పాప శనివారం, ఆదివారం నైటు 9:30 పుట్టింది పాప. 2 రోజులు నొప్పులు పడ్డా పాపకి. బాబు శనివారం పుట్టాడు, పాప ఏమో ఆదివారం పుట్టింది. 2 రోజులు పాపకు బాధపడ్డా. అలా నొప్పులతో ఇంట్లోనే ప్రసవించాం కానీ మేము హాస్పిటల్కి వెళ్ళా. మరి వాళ్ళ 2 రోజులు గర్భంతో అంటే ఎవరైనా గర్భంతో ఉన్నారంటే ఇంకా హాస్పిటలే డబ్బే ప్రసవించే వరకు 2-3 లక్షలు అవుతున్నాయి ఒక మనిషికి. ఒక పాప కానీ బాబు కానీ పుడతాకి 2-3 లక్షలు అవుతున్నాయి. అదే మళ్ళీ ఆపరేషన్ పడింది అనుకో, అదే పెబ్బేట హాస్పిటల్ ఇంక ఎక్కువ అవుతున్నాయి. 3 లక్షలు 4 లక్షలతో కూడా అవుతున్నాయి. అంత బాధపడుతున్నారు ఇప్పుడు. మరి ఎందుకో ఏంటో తెలియట్లే మరి నాకు. మరి ఆ రోజుల్లో ఇళ్ళల్లోనే ప్రసవించేశారు. మా అమ్మగారు అమ్మమ్మలు కూడా ఇంట్లోనే ప్రసవించారు. వాళ్ళు హాస్పిటల్లో, వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళలా.
అలాగా ఇళ్ళల్లో ప్రసవించి ఇళ్ళల్లో బాధలు పడ్డాము మేము. మరి అసలటప్పుడు మేము ఏ రోగాలు, రొప్పులు మాకు లేవు. మరి ఈరోజు ఏంటో మరి ఇలా ఉంటున్నాయి. మరి అప్పుడు అమ్మమ్మోళ్ళ టైంలో, అమ్మోళ్ళ టైంలో మంచి తిండి వాళ్ళది. కొద్దిగా ఆ తర్వాత కూడా కొంచెం పర్లేదు మాకు. ఇప్పుటోళ్ళు మరి ఇంట్లో పనులు చేయలేకపోతున్నారు, బయట పనులు చేయలేకపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు. ఒళ్ళు పెరిగిపోతుంది, ఒళ్ళు లావొచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు అంటున్నారు, చేతులు నొప్పి అంటారు, తలనొప్పి అంటారు, విపరీతం బాధ అంటారు. ఇవాళ రోజున అన్ని రోగాలు, ప్రతి రోగాలు, థైరాయిడ్ అంటాడు, షుగరు, బీపీలు, లో బీపీ, హై బీపీ, ఇట్లాగా ప్రతి రోగాలు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాయి. మరి ఆ రోజుల్లో మరి పచ్చడి మెతుకులు తిన్నా, కారం మెతుకులు తిన్నా, ఏ కూరగాయలు తిన్నా ఏ రోగాలు ఉండేవి కాదు. చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఏదో చిన్న చిన్న జ్వరం వచ్చినా కూడా ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయేది, మామూలుగా ఉండేవాళ్ళు. ఇవాళ రోజున హాస్పిటల్కి పోతే వేలుకు వేలే లక్షలు అసలు అయిపోతున్నాయి ఖర్చు. లేనోడు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా బాధ అవుతుంది. వాడికి ఒక 50,000 ఖర్చు అవుతాయి, ఒక 60,000 ఖర్చు అవుతాయి. ఏడ తెస్తారు వాళ్ళు? ఇప్పుడు తెచ్చుకొని సంపాదన ఇంట్లో తింటారు, ఇంకేడ హాస్పిటల్కి ఏం పోతారు? ఇంకా బతి బీదోళ్ళు అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి అక్కడ పడిపోవటమే, అక్కడ బెడ్ల మీద పడిపోవటమే. మరి అక్కడ సరిగ్గా పట్టించుకుంటారో లేదో తెలియదు, కానీ ఆ హాస్పిటల్లో పడి ఉండాలి. ఎందుకంటే మా పెద్దక్క ఎట్లాగే పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి నెల రోజులు 20 రోజులు అట్టా ఉండింది ఆమె హాస్పిటల్లో. మరి ఆమె చనిపోయింది 53 సంవత్సరాలు ఆమెకి చనిపోయేటప్పుడు. ఇట్లాగే మరి ఇవాళ రోజున 20 సంవత్సరాల వాళ్ళు బాగలేదంటారు, 30 సంవత్సరాల వాళ్ళు బాగలేదంటున్నారు, 40 సంవత్సరాల వాళ్ళు బాగలేదంటున్నారు. మరి ఆ రోజుల్లో 100 సంవత్సరాలు బతికారు, 100 సంవత్సరాలు, 105 సంవత్సరాలు బతికారు. మరి వాళ్ళకి కంటి చూపు తగ్గలేదు, కాళ్ళు నొప్పులు లేవు, నడక కానీ చూపు కానీ బాగుంది వాళ్ళకి. 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు నడుస్తున్నారు, చక్కగా చూస్తున్నారు, చక్కగా వినపడుతుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి చెవులు వినపడలేదు. ఇప్పుడు మసకొచ్చేసి కళ్ళు అందరికీ, ప్రతి వాళ్ళు కళ్ళజోళ్ళు, ప్రతి వాళ్ళు చూడు హాస్పిటల్. పొద్దున్న లేస్తే హాస్పిటల్ ఖాళీ ఉంటలా. మరి ఎంత డబ్బు పోస్తున్నారు హాస్పిటల్లో. అలాగా ఇలా ఎందుకు చెప్పేస్తున్నానంటే వాళ్ళు నేను ఇదే గర్భిణితో ఉన్నవాళ్ళు ఇలా జరిగింది మాకు. ఆ రోజుల్లో అసలు ఏమీ లేదు. మా నాన్నగారు లేరు, మరి వెనక చూసేవాళ్ళు లేరు. మరి అమ్మగారు పెద్ద వయసు ఆమె అక్కడ తెత్తే ఇంట్లో జీవనానికే సరిపోతుంది, కానీ మరి హాస్పిటల్కి వెళ్ళే శక్తి లేదు, మరి చూపించే సామత ఆ దగ్గర లేదు. అలాగే ఇళ్ళల్లో మేము ప్రసవించాము. ఇళ్ళల్లోనే మేము మరి ఎటువంటి మాకు అప్పుడు ఏ రోగాలు ఏ రొప్పులు లేవమ్మా, మేము చక్కగా ఉన్నాం ఆ రోజుల్లో. తర్వాత ఏంటంటే బతుకుదరులు బాగోక భర్త లేక మేము ఆపరేషన్లు చేయించుకొని ఆ 2 బిడ్డలతోటే మేము అలాగా ఉండిపోయాం. ఇవాళ బతకాలంటే ఇవాళ ఆ రోజుల్లో మేము కూలీనాలు చేసుకుంటే 200 వచ్చో 300 వచ్చో అవి ఇంట్లోకే జీవనం సరిపోయాయి. మరి ఇవాళ 1000 రూపాయలు 2000 తెస్తున్నా ఇంట్లో ఈరోజు రూపాయి వంటల్లో. మరి ఆ రోజు ఏంటో ఈ రోజు ఏంటో అర్థం కావట్లేదు. మరి మా అమ్మోళ్ళ టైంలో మరి వాళ్ళకి రూపాయి అంట బియ్యం, రూపాయి కేజీ, 2 కేజీలు బియ్యం రూపాయి. మరి మా టైం వచ్చేవరకు 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు మంచి బియ్యం. ఇవాళ ఆ బియ్యం క్వాలిటీ లేదు. అసలు ఆ క్వాలిటీ చూద్దామన్నా లేవు. ఇవాళ ఆ బియ్యం లేవు. 5 రూపాయలు, 4 రూపాయలు, 7 రూపాయలు, అక్కడ 10 రూపాయలు, ఇలా పెరుక్కుంటూ వచ్చినాయి. ఇవాళ 70 రూపాయలు అయినాయి. మంచి క్వాలిటీ అయితే 70 రూపాయలు కేజీ. ఏం మంచి అంటే మంచేం లేదు, దాంట్లో మంచి అంటారు మంచేం లేదు. మామూలు బియ్యం 65 రూపాయలు. 65 రూపాయలు పెట్టుకొని తింటున్నా అసలు రుచి లేదు, పసి లేదు, గడ్డి తిన్నట్టే అన్నం. రుచి పసి లేదు. మరి ఆ రోజుల్లో వెనకటి రోజుల్లో జొన్నకూడు, సద్దగూడు, రాక్కూడు, మరి వరకూడు ఇవి తిన్నవాళ్ళు. మరి మొక్కజొన్న తిండి, మరి గోధుమలు తిండి, ఆ తిండి తిన్నారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి అంత పుష్టిగా బలంగా ఉండేవారు. ఆ రోజుల్లో మరి కింటాలు బస్తాలు లేపేవాళ్ళు, వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇవాళ లేపలేకపోతున్నారు, బస్తా లేపలేకపోతున్నారు ఇవాళ రోజున.
అంత బలహీనతగా వాళ్ళ రోజున ఎవరికైనా సరే అంత బలహీనతగా. ఎందుకంటే తిండిలో మార్పు వచ్చేసింది. తిండి చాలా తేడా వచ్చేసింది. తిండిలో చాలా తేడా వచ్చేసింది. ఎందుకంటే ప్రతి పంట మందులే. మందులు లేకుండా పండే పంట లేదు. ఏ కాయ తిందామన్నా దానికి మందే. ఏ కాయ తిందా దానికి ఇండిషన్ చేస్తున్నారు. ఆ రోగాలు సుఖం మాకు వచ్చేస్తుంది. ఏది తిందామన్నా భయం వేస్తుంది. ఏది తినాలన్నా అది తిని రోగాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. చూస్తాకేం పైకి నిగనిగలు ఆడుతున్నాయి. ఒకరోజు చూస్తే వడబడిపోతే రెండో రోజులు నల్లగా మాడిపోయి బొగ్గులాగా అయిపోతుంది. ఏ కాయ అయిన సరే ఇలాగ ఇవాళ రోజున ఇలాగ అయిపోయింది. మరి ఆ రోజుల్లో మరి వెనకటి రోజుల్లో ఇంకా బాగా బతికారు. తర్వాత కాలంలో కూడా కొద్దిగా మాదిరి పర్వాలేదు. ఇప్పుడు మరీ ఇంత డబ్బు మడికి బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళ డబ్బు ఉంది. ఇవాళ డబ్బు పిచ్చగా డబ్బు ఉంది. ఇవాళ ఉంది కానీ ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ప్రతి ఓళ్ళు చూడు, ఎవరు చూసినా రోగం, ఎవరు చూసినా బాగలేదు. హాస్పిటల్ లెగిస్తే హాస్పిటల్. మందులతో బతుకుతున్నారు వాళ్ళ రోజున. మందులు లేకుండా బతికేవాళ్ళు ఎవరు లేరు. ప్రతి వాళ్ళు మందులే. ఇవాళ ఎంత మందులు ఖర్చు అవుతున్నాయి, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఎన్ని హాస్పిటల్ పుచ్చిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్, అడిగాడికి మందుల షాపులు. మరి ఆ రోజులు ఇన్ని లేవు. మా చిన్నతనం కూడా ఇన్ని లేవు. మా అమ్మోళ్ళ టైంలో కూడా ఇన్ని లేవు. అంతా ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షలు పోయాలి. ఆ లక్షలు పోసే సచ్చిందో బతికిందో కూడా తెలియదు మనిషి. సచ్చిన మనిషిని కూడా పెట్టి వసూలు చేస్తున్నాడు డబ్బు. ఇప్పుడు బతకలేదు చచ్చిపోతారని చెప్పి ఇచ్చేయాలి కదా. శవాన్ని ఇవ్వట్లా. శవాన్ని ఆడ పెట్టుకొని డబ్బు వసూలు చేస్తున్నారు వాళ్ళ రోజున. లక్షలకు గుంజుతున్నారు. ఏంటో మరి ఇవాళ రోజు ఇట్లా అయిపోతుంది. అసలు ఏ హాస్పిటల్ చూడు ఖాళీ వంటల. పెద్ద హాస్పిటల్ అని చిన్న హాస్పిటల్ అని ఖాళీ వంటల. ప్రైవేట్ హాస్పిటల్ ఖాళీ వంటల, గవర్నమెంట్ హాస్పిటల్ ఖాళీ వంటల. మందులతో బతుకుతున్నారు జనం. చూడండి, ఈ వీడియో ఎందుకు చేశానంటే ఒక ఆడపిల్ల ఎంత బాధపడిద్ది, ఒక కాన్పు అవ్వాలంటే ఎంత పడిద్ది, ఒక బిడ్డకి జన్మనియాలంటే ఎంత కష్టపడిద్ది, ఎంత బాధపడిద్ది. అది తెలీదు. కొంతమంది మగవాళ్ళకి తెలీదు. అది ఆడదానికే తెలుసు ఆ బాధ. ఎందుకంటే ఒక బిడ్డని జన్మనిచ్చి కని బయట పడాలంటే తల్లి బిడ్డ ఎంత కష్టమో, అసలు ఎంత నరకం అనిపించాలి. ఆ బిడ్డను పెంచాలంటే ఎన్ని బాధలు పడాలో. 9 నెలలు 10 నెలలు కడుపులో మోసి ఆ తల్లి ఆ బిడ్డని కని, ఆ బిడ్డ కని పెరిగాక మాట వింటాడో వినడో గ్యారెంటీ లేదు. తల్లిని దుర్మార్గంగా అనే మాటలు కొంతమంది తల్లిని దూషిస్తారు. అసలు ఏం జరిగేది ఏం జరగదో కూడా తెలియదు. అలా అనేస్తారు తల్లిని. ఇది ఎందుకు అంటున్నానంటే ఒక ఆడ జన్మ అనేది ఒక బిడ్డకి జన్మనియాలి. ఇవాళ రోజున ఆడబిడ్డలనే లేకుండా చంపేస్తున్నారు. సృష్టి లేకుండా చేస్తున్నారు. సృష్టి ఆడది. ఆ ఆడ జన్మనే ఎక్కడ పడితే అక్కడ చంపేయటం, బాధ పెడుతున్నారు. అంటే చూడండి, ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే కారుపుల గురించి మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళు ఎంతో బాధపడాలి, ఎంతో కష్టపడాలి. ఒక బిడ్డని కనాలంటే ఎంతో బాధపడాలి. మరి ఆ బిడ్డను కన్నాక తల్లి చనిపోయింది. తల్లి బతికితే బిడ్డ చచ్చిపోద్ది. బిడ్డ చచ్చిపోతే ఎంత నరకం ఆ తల్లికి, ఎంత బాధో, కుంగిపోయింది. అలాగా మీరందరూ చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. ప్రతి వీడియో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. వీడియో చూస్తూ ఉండండి. మరి చూసి మీ వాళ్ళకు కూడా బంధువులకి పంపండి.